ఈడ పోయినా ఇన్స్పెక్టర్ లోపల లేదు కొద్ది పెద్దగా చెప్పండి సౌండ్ మీరు అయిపోయింది అన్న నమస్కారం పర్వాలేదు ఇప్పుడు జనాలు నవీన్ పవన్ వాళ్ళంతా మీడియా వాళ్ళు కదా మీడియా వాళ్ళు
ఈ కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన టీఆర్ఎస్ ఎంపీలందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఎయిమ్స్ను తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అయితే వారు 4 అనుకూలమైన స్థలాలను చెప్పాలని కోరుకోవడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు పరిశీలించి మరి ఈ ప్రాంతాన్ని టెంటేటివ్లు పూర్తిగా ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నారు. ఇదే ఉంటుంది, ఇంకా ఎయిమ్స్ కోసం ఇక్కడే ఇస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఒక హెల్త్ స్మార్ట్ సిటీని ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక హెల్త్ హబ్గా అన్ని రకాలుగా ఇక్కడే చేయాలనే ఆలోచన. అంతర్జాతీయ పేషెంట్లను కూడా అట్రాక్ట్ చేసుకునే విధంగా ఈ ప్రాంతం అంతా ఉండే విధంగా తీర్చిదిద్దబోతున్నట్టు తెలిసింది. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునే కార్యక్రమాలు. మరి ఈరోజు నల్గొండ ప్రజలందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి వారందరూ కలిసి ఈరోజు మరి కేసీఆర్ గారిని తీసుకురావడం, వారు స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నిటి కూడా తెలుసుకొని ఏ రకంగా ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు, మరి స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఎట్లా మనం పొందొచ్చు అని చెప్పేసి ఏమైనా కోర్టు లిటిగేషన్ అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని నల్గొండ ప్రజలందరికీ, నల్గొండ జిల్లా ప్రజలందరికీ ఒక చక్కటి శుభవార్త చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను అనుకుంటా బహుశా నల్గొండ జిల్లాకు చాలా గొప్ప వరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. చక్కటి కార్యక్రమం పెద్దలు కేసీఆర్ గారి హృదయపూర్వక 2 చేతులకి వారికి శుభాకాంక్షలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రికరెంట్ బడ్జెట్ కూడా వారి దగ్గర నుంచి వస్తాయి. మెడికల్ కళాశాల సీట్లు కూడా జాతీయ స్థాయిలో సీట్లు ఉండే కార్యక్రమాలు ఉంటాయి. లోకల్ కోట కొంత ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మొత్తం కూడా జరుగుతుంది. వైద్య విధానం కూడా డాక్టర్లు కూడా జాతీయ స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, నేషనల్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి సో ఆ రకంగా తప్పకుండా మరి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మరి మరింత తెలంగాణ రాష్ట్రంలో బలపడబోతుందన్న దానికి ఇది నిదర్శనం. డ్యూటీ అందరికి అందరికీ 5 సంవత్సరాలు పని అంతా అయిపోయాక శేఖర్ రెడ్డికి అన్యాసం చెప్పి నా ప్రయాణం చెప్పాలి కదా, నా ప్రయాణం మీకు చెప్తాను. నాకు అందరికీ
ఈరోజు భువనగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ శుభవార్త. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాం. నిమ్స్ హాస్పిటల్ అతి తొందరలో దీన్ని ఎయిమ్స్ హాస్పిటల్కు సరెండర్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా నిమ్స్ అనుకుంటే ఇంకా దానికంటే పెద్దది. హెల్త్ మొత్తం సిటీ కూడా ఒక సిటీ కూడా ఏర్పాటు చేయడానికి మన ముఖ్యమంత్రి అలాగే మొన్ననే హరీష్ రావు గారు వచ్చిండ్రు. బునాగానికాల కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ఏప్రిల్ మే వరకు కూడా మేము బునాగానికాల కూడా కంప్లీట్ చేస్తున్నాం. మనం కనలు కానీ బునాగాని కాలువ నిమ్స్ ఇప్పుడు ఎయిమ్స్గా మారిపోయింది కాబట్టి మనందరం తలసద్దాం. అందరికీ ఇంత సంతోషకరమైన వార్తను అందరం ఏంటో దానికి మనందరం కూడా మన కేసీఆర్ నాయకత్వం కేసీఆర్కి అందరం ప్రతి ఒక్కరి పేరు మీద కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పల్సటి భువనగిరి మరియు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నల్గొండ ప్రజలు చిరకాలంగా స్వప్నంగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిమ్స్ ప్రాజెక్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చి పరిశీలించి దాన్ని ఇక్కడనే ఎయిమ్స్ పెట్టేటట్లుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయడం జరుగుతుందని వారు ప్రకటించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ 800 ఎకరాల్లో భూనాథ్ ల్యాండ్ ఏదైతే అక్రమంగా అన్యాక్రాంతమైంది దాన్ని హైకోర్టులో అవసరమైన సుప్రీంకోర్టులో తీసుకొని 800 ఎకరాలు ఇంకొక 200-300 ఎకరాలు పట్టా ల్యాండ్ కూడా రైతులను ఒప్పించి వాళ్ళకి సరి అయినటువంటి పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకు ప్రతి కుటుంబాల్లో ఒక ఉద్యోగం వచ్చే ఎయిమ్స్లో ప్రొవైడ్ చేసి దీన్ని స్మార్ట్ హెల్త్ సిటీ అంటే మొత్తం ఒక టౌన్షిప్ ఇక్కడ ఉండే సిబ్బంది ఉండేటట్లు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు చదువు ఉండేటట్లు ఈ మెడికల్గా ఇది ఒక ఎయిమ్సే కాకుండా క్యాన్సరు హార్ట్ మిగతా సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ వచ్చేటట్టు దీంట్లోనే పారామెడికల్ యూనివర్సిటీస్ వచ్చేటట్లు అలానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎంటర్టైన్మెంట్కు కొన్ని మల్టీప్లెక్సెస్ నిర్మించేటట్లు మొత్తం ఒక స్మార్ట్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఖచ్చితంగా మొదటి భాగంగా ఎయిమ్స్ను ఇక్కడే తీసుకురావడం జరుగుతుందని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉందో ఇక్కడ ప్రజలకు ఈరోజు కూడా అంతకంటే డబుల్గా సంతోషంగా ఉంది.